థ్యాంక్ యూ రవిశంకర్. చాలా అంశాలు నిర్మలమ్మ బడ్జెట్లో అవి షేర్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం మనతో ఉన్నారు ఇన్వెస్ట్మెంట్ అనలిస్ట్ అండ్ చార్ట్ అకౌంటెంట్ ఒరుగంటి అనిల్ కుమార్ గారు. నమస్తే అనిల్ గారు. సో నిర్మలా సీతారామన్ గారు చాలా గట్టిగా నిర్ణయాలు తీసుకున్నారు అనే తరహాలో వచ్చింది. కాకపోతే ముందర అంతా కూడా కొంచెం ఆయింట్మెంట్ పూసే కార్యక్రమం, మధ్యతరగతికి ఊరట అంటే ఇన్నాళ్ళు వాళ్ళు మధ్యతరగతిని కొంచెం దూరం పెట్టారు కదా. ఈసారి ఊరట అనే స్కీమ్ కింద 12 లక్షల వరకు మినహాయింపు ఏటా ఆదాయానికి అని చెప్పేసి దాంతో మొదలెడదాం, మిగిలిన అన్ని అంశాలు కూడా స్టార్ట్ చేద్దాం అని చెబుతూనే మళ్ళీ పక్కన స్లాబ్ రేట్స్ ఇచ్చారు. ముందుగా మనకు రావాల్సింది దాని బ్లూ ప్రింట్. ఇప్పుడు 12 lakhs స్లాబ్ అని చెప్పేసి మళ్ళీ 4 lakhs నుంచి 6 lakhs, 6 నుంచి 8, 8 నుంచి 10, 10 నుంచి 12, 12 పైన మార్చారు. ఇది ఎలా దాన్ని బైఫర్కేట్ చేస్తున్నారు అనేది మనం ఫైనల్ డీటెయిల్స్ వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మొత్తం ఈ రోజు వరకు మనం చూసిందంటే ఈ పొద్దున్న నుంచి జరుగుతున్న తతంగం అంతా చూస్తే ఏంటంటే ఇది ఓల్డ్ వైన్ అండ్ న్యూ బాటిల్ లాగా కనపడుతుంది. ఇందులో మనం కొన్ని కీ హైలైట్స్ తీసుకుందాము. ఫస్ట్ హైలైట్ వచ్చేసి 100%, అంటే మనం దాని డీటెయిల్ డిస్కస్ కూడా చేద్దాము. 100% ఎఫ్డిఐ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అడిగారు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో. దే ఆఫర్డ్ 100% ఎఫ్డిఐ ఇన్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ సబ్జెక్ట్ టు ఫుల్ ప్రీమియం టు బి ఇన్వెస్టెడ్ ఇన్ ఇండియా. ఇది ఒక ఫ్యాంటాస్టిక్ పాయింట్, ఇది ఒక మంచి పాయింట్. అంటే మనకు ఇన్సూరెన్స్లో ఎన్నో రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ దాదాపు 10-12 మంది ప్లేయర్స్ ఉన్నారు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో. సో 100% ఎఫ్డిఐ ఉంది ఎప్పటి నుంచో. ఇప్పుడు 75% ఎఫ్డిఐ నుంచి 100% ఎఫ్డిఐ చేసిన తర్వాత ఈ ఫారెన్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో, జేవీస్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో, వాళ్ళు ఇక్కడ ఇండియాలో కలెక్ట్ అయిన ప్రీమియంని వాళ్ళ దేశాలకు తరలించే సౌలభ్యం వాళ్ళకు ఉండేది. ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఖచ్చితంగా మీరు 100% ఎఫ్డిఐ మీకు ఇస్తున్నాం, కానీ ఆ కలెక్ట్ అయిన ప్రీమియం డబ్బులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇండియాలోనే మీరు ఇన్వెస్ట్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. చాలా గట్టి నిర్ణయం. సో వెరీ వెల్కమింగ్ డిసిషన్. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఈ కలెక్ట్ అయిన ప్రీమియం అంతా కూడా ఇండియన్ కంపెనీస్లోకి వెళ్తాయి. సపోజ్ వాళ్ళకు యూనిట్ లింక్ ప్రోడక్ట్ ఉందనుకోండి, స్టాక్ మార్కెట్లోకి వెళ్తుంది. లేదా వాళ్ళ డెట్ ఫండ్స్ అనుకోండి, డెట్ బాండ్స్లోకి వెళ్తుంది. సో దిస్ మనీ విల్ బి రిటైన్డ్ ఇన్ ఇండియా. సో ఈ కంపెనీస్ ఎప్పుడు రీకాల్ చేసుకున్నా సరే విత్ ఇన్ ది ఇండియాలో ఫ్లోట్ అవుతుంది. పాయింట్ 1 అది. పాయింట్ 2 వచ్చేసి ఏటీఎల్ 50,000 ఏటీఎల్స్ ఆన్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఫర్ గవర్నమెంట్ స్కూల్స్ అని రాశారు. చెప్పారు 50,000 స్కూల్స్ని బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ కింద తీసుకొస్తాం ప్రభుత్వ పాఠశాలల్లో అని. ఇది ఒక మంచి మూవ్. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, లేదా మనకు ఇంటర్నెట్ యుగంలో ఉన్నాం కాబట్టి ఒక 50,000 స్కూల్స్కు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఇస్తా అని చెప్పారు ప్రభుత్వ పాఠశాలలకు. ఇది ఒక గొప్ప ఇనిషియేటివ్. దీనివల్ల ముందు మనకు ఒక సాంకేతిక విప్లవంలో ఈ ప్రభుత్వ పాఠశాలలో భాగస్వామ్యం అవుతాయి. దిస్ ఇస్ అ గుడ్ మూవ్. 3 వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ టు బూస్ట్ మేక్ ఇన్ ఇండియా ఫర్ ఎంఎస్ఎంఈస్, మీడియం అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్కు మేక్ ఇన్ ఇండియా బూస్ట్ ఇస్తా అని చెప్పారు. ఇది ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు, మేక్ ఇన్ ఇండియా గురించి ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు. కాకపోతే దీని ఫైన్ ప్రింట్ మనకు రావాలి, దీని తాలూకు డీటెయిల్స్ మనకు రావాలి. ఏ స్థాయి బడ్జెట్ ఉంది, ఏ ఎస్ఎంఈస్ అంటే ఏ తాలూకు ఇండస్ట్రీస్ అనేది మనకు తెలియాలి ఫస్ట్. ఇప్పుడు వేగ్గా చెప్పడం కాదు, మనకు దాని తాలూకు బ్లూ ప్రింట్ రావాలి. నెక్స్ట్ ఇంకో పాయింట్ అన్నారు, 5 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ టు స్కిల్ యూత్. అంటే ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఏర్పరుస్తాము టు స్కిల్ ది యూత్. మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ మనం వెనక్కి వెళ్తున్నాం. మళ్ళీ ఎంతసేపు ఐఐటీస్ని లేకపోతే హై ఎండ్ విద్యా సంస్థల్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుంటున్నారు తప్పిస్తే ఐఐటీస్ కాకుండా కూడా ఇప్పుడు జేఎన్టీస్ ఉన్నాయి, లేకపోతే ఇంకో ఎన్నో అటానమస్ కాలేజెస్ ఉన్నాయి. వీళ్ళకి ఎందుకు ఎన్హాన్స్ చేయట్లేదు? ఐఐటీస్ మాత్రమే దృష్టిలో పెట్టుకుంటున్నారు. ఈరోజు ఐఐటీలోకి వెళ్ళాలంటే ఎంతో కష్టం. మనకు ఆ పోటీ పరీక్షలు రాసి ఆ పోటీలో నెగ్గి వాళ్ళు ఐఐటీ సీట్ తెచ్చుకొని ఆ క్రీమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళకు ఆ సౌలభ్యం వాళ్ళకు ఉంది, సాంకేతిక విద్య వాళ్ళకు ఉంది. బట్ వేరాజ్ మిగతా ప్రభుత్వ కాలేజీలు కానివ్వండి, అటానమస్ కాలేజీలు కానివ్వండి, వాళ్ళకు ఈ బెనిఫిట్ రావట్లేదు. సో ఈ పర్టికులర్ పాయింట్ మిషన్ టు బూస్ట్ మేక్ ఇన్ ఇండియా సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అనేది ఇక్కడ వరకే ఆగిపోయింది. తర్వాత వచ్చేసి ఇంకో గుడ్ పాయింట్, హాస్పిటాలిటీ అండ్ హోటల్ ఇండస్ట్రీని ఇన్ఫ్రా కిందకి తీసుకొస్తున్నారు. రైట్, హాస్పిటాలిటీ అండ్ హోటల్ ఇండస్ట్రీని ఇన్ఫ్రా కిందకి తీసుకొచ్చే ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే హోటల్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో వాటికి ఇన్ఫ్రా తాలూకు షాప్స్ వస్తాయి, వాళ్ళకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తాలూకు షాప్స్ హోటల్ ఇండస్ట్రీకి వస్తాయి, కూడా ఎక్స్టెండ్ అవుతాయి. దానివల్ల వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఎట్ ద సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్స్ ఈ అడ్వాంటేజెస్ వాళ్ళకు ఉంటాయి. ఇన్ఫ్రా రంగానికి అంటే రోడ్స్, బిల్డింగ్స్, బీఓటీ ప్రాజెక్ట్స్ లాగా మనకు హోటల్ ఇండస్ట్రీని కూడా ఆ దృష్టిలో పెట్టుకోవచ్చు.
ఎట్ ది సేమ్ టైం మనము ఇక్కడ నుంచి వలస వెళ్తుంటే టూరిజం వెళ్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్పెషల్లీ ఈ థాయిలాండ్కు మారిషస్కు ఈ మకావుకు వెళ్ళే వాళ్ళని కొద్ది శాతం అరికట్టి మన తాలూకు విదేశీ మారకాన్ని మనము విత్ ఇన్ ది ఇండియాలో ఖర్చు